నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది. కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ దగ్గర కూడా వర్షం పడుతుందా లేదా అనేసి. ఈరోజు వచ్చేసి మీతో ఒక రెండైతే మంచి హెల్దీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఒకటి వచ్చేసి పాలకూర ఇంకా ఛోలేతో రెసిపీ, ఇంకా దాంతో కాంబినేషన్గా లచ్చా పరాఠా ఆ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. ఇంకా వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి అనమాట. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం బిల్కుల్ మర్చిపోవద్దు. మార్నింగ్ వంట ఇవన్నీ అయ్యాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు ఇవన్నీ అయితే వాష్ చేసేసి ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ టైం కదా, అయితే ఈ వెజిటేబుల్స్ అన్నీ అయితే సర్దుకుంటున్నాను. కరివేపాకుని అయితే ఇలాగా కాడలతోటేని ఇలాగా రుమాలు ఉంటుంది కదా, దాంతో ర్యాప్ చేసుకొని అయితే ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకుంటుంటాను. నిమ్మకాయలు కూడా వాష్ చేసుకున్నాను కదా, అది కూడా బాగా డ్రై అయిపోయింది. దీనికి కూడా ఇలాగా ఒక బాక్స్లో అయితే వేసేసుకున్నాను. ఇదోటి పచ్చిమిరపకాయలు అక్కడక్కడ కొంచెం వాటర్ డ్రాప్స్ అయితే ఉండిపోయింది కాబట్టి దాన్ని కూడా కొంచెం ఇలాగా మనము టవల్తో కానీ ఇలా తుడిచేసుకొని పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట. అయితే ఏదైనా సరే నేను ఇలాగా టిష్యూ పేపర్ కాకుండా ఇలాగా రుమాల్లో అయితే ర్యాప్ చేసుకొని పెట్టేసుకుంటుంటాను. అయితే ఆ బాక్స్లో సరిపోలేదు కదా, కాబట్టి ఇలాగా వేరే బాక్స్లో అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇదోటి కొత్తిమీరని కూడా ఇలాగా రూట్ తీసేస్తుంటాను. కొత్తిమీరని అయితే వాష్ చేయకంటే ఇలాగా రుమాల్లో అయితే ర్యాప్ చేసుకొని పెట్టేసుకుంటుంటాను. ఇదోటి స్వీట్ కార్న్. ఈ స్వీట్ కార్న్ని కూడా ఇలా బాస్కెట్లో పెట్టుకున్నాను. ఆ టమాటా, ఉసిరికాయ, స్వీట్ కార్న్ ఈ మూడింటిని అయితే వాష్ చేయలేదు, ఇలాగే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కొన్ని గ్రాసరీ కూడా వచ్చింది. ధూప్ స్టిక్స్, ఇంకా హింగ్వా చూసారు కదా, నేనైతే ఈ జీడి హింగే వాడుతూ ఉంటాను. ఇది వచ్చేసి గుగ్గులము, సోపు, దాని తర్వాత డేట్స్, ఇంకా సేమియా ప్యాకెట్ అయితే మా ఇంట్లో చాలా పల్చగా ఉంటుంది కదా సేమియా, అదైతే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి అదైతే ఒక ప్యాకెట్ తెచ్చాను. సబీనా పౌడర్, ఇంకా ఇది వచ్చేసి కామ్ధేను జున్ను పౌడర్ అనమాట. ఇది వచ్చేసి 200 గ్రామ్ ఉంది. ఇంకా ఇది వచ్చేసి 70 రూపీస్ అయితే పడింది. దీన్ని కూడా ఎలా చేయాలో దీని మెన్యూ అయితే మొత్తం వెనకతలా రాసున్నారు కాబట్టి అదైతే త్వరలో మీతో షేర్ చేస్తాను. అయితే చెప్పా కదా, పాలకూరతో అయితే నేను మీతో రెసిపీ షేర్ చేస్తాననేసి. అయితే ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇదోటి ఈ పాలకూర మా వారైతే సండే రోజే నాన్ వెజిటేబుల్స్ అన్నీ తెచ్చేశారు. అయితే చూడండి, ఈరోజు వచ్చేసి వెడ్నెస్డే అనమాట. ఈ 4 days కూడా ఇలాగా క్లాత్లో అయితే ఇలాగా పెట్టేసుకొని బాక్స్లో పెట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నది చూసారు కదా. ఇలాగని మనము ఒక కాటన్ క్లాత్లో కానీ పెట్టేసుకుంటే అది పాడవకుండా ఉంటుంది అనమాట. అయితే వాష్ చేయకుండా ఆకుకూరల్ని పెట్టుకోవచ్చు అనమాట, అప్పుడే అది ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలకూరలో అయితే రూట్స్ అన్నీ చిక్కేసుకొని పెట్టేసుకున్నాను కదా. ఇప్పుడైతే ఈ పాలకూరలో కొంచెం అయితే సాల్ట్ వేసుకొని వాటర్లో పెట్టేసి నానబెట్టుకున్నాను అనమాట. అయితే ఇదోటి స్వీట్ కార్న్ కూడా ఇలాగా ఒలుచుకొని ఇలాగా జిప్లాక్ ప్యాకెట్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా స్వీట్ కార్న్ తక్కువ ప్రైస్లో ఉండేటప్పుడేని మనము కొనేసుకొని ఇలా ఒలుచుకొని జిప్లాక్ ప్యాకెట్లో పెట్టుకొని ఫ్రీజర్లో కానీ పెట్టేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు. ఇదోటి కాబోలి చనా, దీన్ని కూడా ఇలాగా నేను నానబెట్టేసుకొని బాగా ఒకసారి వాష్ చేసేసి వాటర్ లేకుండా ఇలా శనగల్ని అయితే నేను జిప్లాక్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రీజర్లో కానీ పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడైతే నేను ఇలా యూస్ చేసుకుంటుంటాను. అయితే ఇదోటి ఈ కాబూలి చనాని తీసుకొని ఒక 2 times అయితే వాష్ చేసుకున్నాను. దీంట్లో ఉన్న ఐస్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మంచి వాటర్ వేసుకొని కొంచెం అయితే సాల్ట్ వేసుకొని ఒక 3 విజిల్ అయితే వేసుకుంటే కాబూలి చనా అయితే సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ పాలక్ వచ్చేసి ఒక చిన్నవి 5 కట్టలు అయితే తీసుకున్నాను. దానికోసం అయితే 1 కప్ కాబూలి చనా అయితే యూస్ చేస్తున్నాను.
ఇదోటి చనా అయితే ఉడికే లోపైతే ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. ఒక 2 టమాటాలు, ఒక 15 తెల్లుల్లిపాయల తీసుకున్నాను. ఇంకా హాఫ్ అల్లం పీస్ తీసుకున్నాను. ఇంకొచ్చేసి మిగతా ఒక 10 తెల్లుల్లిపాయని ఇలాగా ఫైన్ చాప్ చేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకున్నాను. ఇంకా ఇదోటి పాలకూరనైతే ఇలా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇవన్నీ ప్రిపరేషన్ చేసే లోపైతే మనకి చనా కూడా కాబూలీ చనా కూడా బాయిల్ అయిపోతుంది. అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పాలకూర మొత్తం వేసేసుకున్నాను. దాంట్లోనేని ఈ అల్లం ఇంకా తెల్లుల్లిపాయ ఈ మూడిటిని అయితే వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ అయితే మనము ఇదో రెడీ అయితే చేసుకుందాం. ఇప్పుడు చూడండి ఇక్కడొచ్చేసి స్టీమ్ మొత్తం వచ్చేసింది. కుక్కర్‌లో చూసుకుంటే మనకి శనగలు కొడలుగా సాఫ్ట్‌గా అయితే కుక్ అయిపోయింది. ఈ చల్లగన్ని కూడా మనము తీసుకొని ఈ బౌల్‌లో అయితే వేసుకుందాం. ఇప్పుడొచ్చేసి ఈ కర్రీని అయితే మీరు కుక్కర్‌లో కూడా కుక్ చేసుకోవచ్చు. లేదంటే కళాయిలో కూడా కుక్ చేసుకోవచ్చు. అయితే నేను కొంచెం త్వరగా అయిపోవాలనేసి కుక్కర్‌లో అయితే కుక్ చేసుకుంటున్నాను. అయితే కుక్కర్‌లో అయితే ఒక 3 స్పూన్‌లాగా మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నాను. అది వేడవ్వగానే దాంట్లో ఒక బిర్యానీ ఆకు, దాల్చినీ చెక్క వేసుకున్నాను. దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో వేసుకున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలైతే వేసుకొని ఈ విధంగా బ్రౌన్‌గా అయితే ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ హల్దీ పౌడర్, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. 1 ½ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఫైన్‌గా చాప్ చేసుకున్న ఒక 2 టమాటోని కూడా వేసుకున్నాను. ఇక్కడ టమాటాలైతే మీడియం సైజ్‌వి 2 అనమాట. ఇవి కూడా తీసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఒక స్పూన్ లాగా వాటర్ అయితే వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే మనము టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుందాం. ఇదోటి మనకైతే ఇక్కడ టమాటాలు బాగా సాఫ్ట్‌గా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము బాయిల్ చేసుకున్న కాబూలీ చనాని వేసుకుందాం. ఇక్కడ నేను కాబూలీ చనా యూజ్ చేస్తున్నాను. దీని బదులు అయితే మీరు స్వీట్ కార్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఇంకా 1 టీ స్పూన్ అయితే ఇక్కడ నేను చికెన్ మసాలా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు నేను ఈ పాలకూర పేస్ట్‌ని అయితే వేసుకుంటున్నాను. అయితే మీరు అనుకోవచ్చు ఇదేంటి పాలకూరలో చికెన్ మసాలా వేసింది అనేసి. బట్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగొస్తది. అంటే నాన్ వెజ్ ఇష్టపడినోళ్ళు వెజిటేబుల్స్ అంత బాగా తినరు కదా! వాళ్ళకైతే ఫుల్ చికెన్ ఫ్లేవరే వస్తదనమాట. అంత బావుంటదనమాట. లేకపోతే మామూలుగా మీరు జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ అయితే వేసుకోవచ్చు. అయితే అవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఆ పాలకూర పచ్చిదనం పోయే వరకైతే ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయ్యే లోపైతే ఇక్కడ నేను పిండి తీసుకున్నాను. గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ప్లెయిన్ వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్ డో అయితే రెడీ చేసుకుందాం ఇక్కడ. అయితే రోటీ, పరాఠా, పూరి ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్‌గా రావాలి అంటే ఒకటే పిండిలోనే ఉంటది. ఆ పిండి క్వాలిటీ బావుండాలా. రెండోదేంటంటే మనము బాగా దీన్ని కలుపుకోవాల. చాలామంది గోధుమ పిండిలో ఆయిల్ వేసుకుంటారు. దాని తర్వాత మైదా వేసుకుంటారు. ఇన్ని రకాలుగా చేస్తారు. బట్ అవన్నీ అవసరం లేదు. సింపుల్‌గా గోధుమ పిండి దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు మనము చపాతీ పుల్కా చేస్తాం కదా! దానికి కొంచెం మీడియం సైజ్‌గా కలుపుకోవాలి. పూరీలకైతే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇంకా పూరీ పిండి కలిపేటప్పుడు దాంట్లో కొంచెం వామెయ్యండి. డైజెషన్‌కి కూడా బావుంటదనమాట. ఇంకా మనము పరాఠా, లేయర్ పరాఠా, లచ్చా పరాఠా, స్టఫ్ పరాఠా ఇవన్నీ చేస్తాం కదా! దానికోసమైతే కొంచెం సాఫ్ట్‌గా రెడీ చేసుకోవాలనమాట. అప్పుడే మనకి బాగొస్తదనమాట. అక్కడ రాయ్‌పూర్‌లో అయితే మాకు గోధుమలు పండుతావు కదా! దాంతో అయితే గోధుమ పిండైతే రెడీ చేసుకుంటారు. అయితే ప్యూర్ గోధుమలతో రొట్టెలైతే చాలా బావుంటది. మేము చిన్నప్పుడు కూడా ఎక్కువ రోటీయే తినేవాళ్ళము. రోటీ, పరాఠా, పూరి ఇవే ఎక్కువ తినేవాళ్ళము. నేనైతే అసలు చలికాలం అయితే రైసే తినకపోయేదాన్ని. చేయి కడుక్కుంటే అక్కడ చలేస్తది అనేసి. అక్కడ అంతా చలిగా ఉండేది. ఇదోటి మాటల్లో అయితే నేను పిండి కూడా కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండినైతే ఇలాగా మూత పెట్టేసి ఒక సైడ్ అయితే పెట్టేస్తాను. ఈలోపు మనము పాలక్‌ని కూడా చూసుకుందాం.
ఒక 3-4 మినిట్స్ అయిపోయిన తర్వాత చూసుకుంటే ఇదోటి పాలక్ది కూడా పచ్చి వాసన పోయి బాగా అయితే ఇక్కడ ఫ్రై అయితే ఇక్కడ అయిపోయిందనమాట. ఈ టైంలోనే ఒకసారి మనము ఉప్పు కారం సరిపడిందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాలక్ కూడా కుక్ అయిపోయింది, కాబూలీ చనా కూడా కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువ మనకి విజిల్ అయ్యే అవసరం అయితే లేదు. జస్ట్ ఒక విజిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇదోటి ఒక విజిల్ అయిపోయిన తర్వాత స్టీమ్ మొత్తం వచ్చేసిన తర్వాత చెక్ చేసుకుంటే చూడండి పాలక్ కాబూలీ చనా అయితే మస్తుగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే జస్ట్ ఒక నెయ్యితో మనము తడకా పెట్టేసుకుంటే సరిపోతుంది. దానికోసం అయితే ఇలాగా తడకా ప్యాన్లో ఇక్కడ ఒక 2-3 స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. ఆ నెయ్యి వేసుకున్న తర్వాత అది బాగా వేడైన తర్వాత దీంట్లో ఫైన్గా చాప్ చేసుకున్న తెల్లుల్లిపాయని అయితే వేసుకుంటాను. దీంట్లో తెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట పాలక్లో అనమాట. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందామా. ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీంట్లో హింగ్ అయితే వేసుకుందామా. ఇవన్నీ వేసుకొని ఈ తడకాని మనము ఈ కర్రీలో వేసుకొని వెంటనే ఇలాగా మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి ఈ నెయ్యి తెల్లుల్లిపాయ హింగ్ ఫ్లేవర్ మొత్తం అయితే ఈ కర్రీలో అయితే వెళ్ళిపోతుంది. ఇదోటి వేడివేడిగా కాబూలీ చనా పాలక్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీరు పాలక్ కాబూలీ చనా కూడా అనొచ్చు, కాబూలీ పాలక్ కూడా అనొచ్చు అనమాట. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీని అయితే మీరు వేడివేడిగా జీరా రైస్, రోటీ, పూరి, పరాఠా, బగారా రైస్ ఏంతోటైనా తినొచ్చు. చాలా అయితే టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చపాతీ అయితే చేసుకుందాం. అయితే చేసే ముందు మాత్రం ఇలా ఒకసారి అయితే నేను కలిపేసుకుంటుంటాను. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు పరాఠా చేయాలంటే కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటుంటాను. ఇంకా చపాతీ చేసుకోవాలంటే కొంచెం చిన్నదనమాట. అలాగా ఒకటే సైజులో మనకి రావాలి అంటే ఈ విధంగా మనము చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి కరెక్ట్గా అన్నీ వస్తుంది అనమాట. అయితే చపాతీ అన్నా రోటీ అన్నా పుల్కా అన్నా ఒకటే అనమాట. అంతే ఇప్పుడు ఇది సింపుల్గా ప్లెయిన్గా మనము రోల్ చేసుకొని పెన్నంపై కాల్చుకుంటాం కదా, దీన్ని మనము చపాతీ పుల్కా రోటీ అంటాం అనమాట. ఈ ప్లెయిన్ రోటీ మీదే మనము కానీ నెయ్యి రాసుకొని తిన్నా కూడా భలేగా ఉంటుంది అనమాట. ఇంకా వచ్చేసి పరాఠా అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లెయిన్ చపాతీ పైనే మనము ఆయిల్ కానీ ఘీ కానీ వేసుకొని కొంచెం మనకి ఎన్ని లేయర్ కావాలా అన్ని లేయర్ చేసుకొని ట్రయాంగిల్ కానీ స్క్వేర్ కానీ రౌండ్లో కానీ షేప్ చేసుకొని మనము చేసుకుంటే మనకైతే అవి ప్లెయిన్ పరాఠా అయితే రెడీ అయిపోతుంది. తర్వాత ఇంకా మనకి చాలా లేయర్గా రావాలి అంటే దాన్ని అయితే లచ్చా పరాఠా అంటారు. దాని తర్వాత స్టఫ్ పరాఠా చాలా రకాలుగా ఉంటుంది. పనీర్ పరాఠా, పాలక్ పరాఠా, ఆలు పరాఠా, గోబీ పరాఠా, మూలి పరాఠా అలాగనేసి మనము పిల్లలు ఏ వెజీస్ అయితే తినరు ఆ వెజీస్ తోటి అయితే మనము వాళ్ళకి పరాఠా చేసేస్తే కానీ సూపర్గా అయితే వాళ్ళు తినేస్తారనమాట. అయితే ఇదోటి ఒక రోటీ అయితే రోల్ చేసుకొని ఆ పెన్నం పైన అయితే వేసుకున్నాను. ఇది మరో సైడ్ కాలేలోపు ఇక్కడ నాకు మరో చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు ఇలాగా సింపుల్గా కానీ మనము ఇలా కాల్చుకుంటే చూసారా ఎంత బాగా పొంగింది. దీన్ని అయితే మనము ఇలా గ్యాస్ పైన ఇలా డైరెక్ట్గా కూడా కాల్చుకోవచ్చు. లేదు అంటే మనకి రోటీ జాలి వస్తుంది కదా దాంట్లో కూడా పెట్టుకొని కాల్చుకోవచ్చు. లేదు అంటే పెన్నం పైనే మనము ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంతో కానీ సైడ్న ప్రెస్ చేసుకుంటే రోటీలు అయితే బాగా పొంగుతావన్నమాట. చూసారా పిండిని బాగా కలుపుకున్నాను కాబట్టి రోటీలు అయితే ఇలా బాగా పొంగుతుంది. అయితే ఇదోటి బాగా వేడివేడిగా రోటీతో వేడివేడిగా పాలక్ కాబూలీ చనా కర్రీ అయితే సర్వ్ చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. అయితే ఈరోజైతే మా డిన్నర్లో అయితే ఇదోటి వేడివేడి రోటీ, గర్మాగరం పాలక్ చోలే కర్రీ ఇంకా ఆనియన్స్ అనమాట. అయితే నేనైతే నా కోసం పుల్కాలు కాకుండా లచ్చా పరాఠా చేసుకుందామా అనేసి నా కోసమైతే నేను ఇక్కడ లచ్చా పరాఠా అయితే రెడీ చేసుకుంటున్నాను. అయితే లచ్చా పరాఠా కోసం కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకున్నాను గోధుమ పిండి. దీన్ని అయితే ఇలాగా ఫస్ట్ మామూలుగా అయితే ఇలాగా రోల్ చేసుకొని దీనిపైన ఇలా నెయ్యి అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. దీనిపైన అయితే నేను ఇది
కలోంజీ సీడ్స్ అంటారు దీన్ని హిందీలో. దీన్ని ఆనియన్ సీడ్స్ కూడా అంటారు. హిందీలో కలోంజీ, ఇంగ్లీష్‌లో ఆనియన్ సీడ్స్, ఇంకా ఒరియాలో దీన్ని కాలా జీరా అనేసి అంటారనమాట. దీన్నైతే ఇలా యేసుకొని ఇలాగా ఫ్రిల్‌లాగా చేసుకొని దీన్ని మధ్యలోంచి ఇలాగా అంచుకొని ఇలాగా మనము రోల్ చేసుకుంటే మనకిక్కడ లచ్చా పరాఠా అయితే రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడిగా లచ్చా పరాఠా ఈ చోలే పాలక్ కర్రీతో తింటే భలేగా ఉంటదనమాట. అయితే ఒక పరాఠా అయితే పెన్నం పైన పెట్టేసాను. మరో పరాఠా కూడా ఇదోటి రెడీ చేసుకుంటున్నాను. సేమ్ అలాగే మనము చేసుకోవాలా. అయితే ఇక్కడ మీరు ఎక్స్ట్రాగా ధనియా పత్తి వేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెము స్పైసీగా కావాలి అంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసుకోవచ్చనమాట. అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే ప్లెయిన్‌గా తినాలి, ఇటువంటి కర్రీ లేకుండా తినాలి అంటే మాత్రం అలా కూడా చేసుకోవచ్చనమాట. అయితే ఈ కర్రీతోటైతే నేను సింపుల్‌గా కలోంజీ సీడ్స్ అయితే వేసుకొని చేసుకుంటున్నాను. వేడివేడిగా కర్రీతో అయితే ఈ వేడివేడి పరాఠా అయితే భలేగా ఉంటదనమాట. చూసారా 2 సైడ్ అయితే ఇలాగా సిమ్‌లో లో టు మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని కాల్చుకున్నాను. ఈలోపు నా రెండో పరాఠా కూడా రోల్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే నేను నెయ్యితో ఇలాగ 2 సైడ్‌లు అయితే వేసుకొని బాగా కుక్ అయితే చేసుకుంటాననమాట. నాకైతే ఈ పరాఠా చేసేటప్పుడు నా స్కూల్ టైమ్, కాలేజ్ డేస్ అయితే గుర్తొచ్చింది. మేమైతే మార్నింగ్ అయితే ఇలాగా మా మమ్మీ అయితే వేడివేడిగా లేయర్ పరాఠా చేసేసి ఇచ్చేవాళ్ళు. ఆ వేడి పరాఠాకి చల్లటి పెరుగు చీనీతో అంటే పెరుగులో చీనీ వేసుకొని మీఠా దహి అంటాం కదా! దాంతో అయితే తినోల్మో భలేగా ఉండేదనమాట. ఒక 2 పరాఠా తినేసి చక్కగా స్కూల్‌లో పరాఠా ఇంకా రోటీ లేకపోతే బాక్స్‌లో వేసుకొని కొంచెం కర్రీ ఏమైనా తీసుకొని వెళ్ళిపోతే భలేగా ఉండేదనమాట. ఇంకా చలికాలము అప్పుడు దేశీ టమాటాలు దొరికేది కదా! ఇప్పుడైతే అస్సలు దొరకదు. బట్ అప్పుడైతే దేశీ టమాటా దొరికేది. దాంతో అయితే మా మమ్మీ ధనియా పత్తి, దేశీ టమాటా ఇవన్నీ వేసుకొని చట్నీ చేసేది. దాంతో కూడా వేడివేడిగా పరాఠాలైతే ఎంత యమ్మీగా ఉండేది. అందువల్లే ఏమో చిన్నప్పటి నుంచి ఈ రోటీ, పూరి, పరాఠా ఇవన్నీ తినడమే ఇడ్లీ, దోస అంటే కొంచెం బద్ధకమొస్తది. నాకు ఏంటో గానీ ఎంతమందికైనా నేను రోటీ, పూరి, పరాఠా చేసేసి ఇచ్చేయగలను. బట్ నాకు ఇడ్లీ, దోస చేయాలి అంటే మాత్రం ఒక పెద్ద పనిలాగే అనిపిస్తదనమాట. ఇదోటి నా లచ్చా పరాఠా అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా కర్రీతో అయితే సూపర్‌గా అయితే ఉందనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటది. నచ్చి ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.